మంచిది చెడు వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఇలా మరి ఇంతవరకు మంచి సాక్ష్యాన్ని అలా పంచుకున్నాను మన మధ్యలో. శ్యామన్న గారి బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవుడు తన జీవితంలో చేసిన గొప్ప మేలు కొరకై దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నిజంగా నేను తీసుకుని ధ్యానం చేసుకున్న ఒక వాక్యాన్ని చెప్తాం అనుకున్నాను. దానికి తగినట్టే సాక్ష్యం కూడా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మొత్తానికి దేవుని కృప, దేవుడు మన మధ్యన చక్కని ఆలోచన చేత నడిపిస్తున్నాడు. ఈ దినాన మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం ఆసక్తితో. ఈ రాత్రికాల సమయమందు మరి పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక మాటను చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 31వ వచనం నుంచి చదువుకుందాం. ఆయన మరలా తూరు ప్రాంతమునకు విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతము మీదుగా గలిలయ సముద్రమునొద్దకు వచ్చెను. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వేలు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశము వైపు కనులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్తాతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడు అని అర్థము. అంతటా వాని చెవులు తెరవబడెను. వాని నాలుక నరములు సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇదిగో ఎవనితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించెను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడని చెవిటి వారి వినున్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయుచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు కనబడుతున్నటువంటి ఒక సందర్భం, జరిగినటువంటి యథార్థ సంఘటన కనబడుతుంది. యేసు ప్రభు వారు తూరు ప్రాంతంలో విడిచి సీదోను ద్వారా దెకపోలి ప్రాంతం మీదుగా గలిలయ సముద్రం వద్దకు వచ్చినప్పుడు ఒక చెవుడు నత్తి గల వాడిని యేసు ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, ఆ చెవుడు నత్తి కలిగిన వారిని యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన చెవిటి వాడిని వాని పైన కనికరపడి వాని పైన జాలిపడి యేసు ప్రభు ఏం చేశాడంటే వాని చెవులను తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఆ తెరిచేదానికి ముందుగా ప్రభు ఒక మాట పలికాడు, ఎఫ్రతా అని. ఆ మాటకు అర్థం తెరవబడును అని అర్థం. ఇలా వారందరూ అక్కడ ఆ కార్యం చూసిన వారందరూ వాడి చెవులు తెరవబడుటయు ఆ నత్తివాడు బాగా మాట్లాడటం చూసి ఈయన సమస్తమును కూడా బాగు చేయుచున్నాడు అన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధించేటువంటి దేవుడు సమస్తమును కూడా బాగు చేసేటువంటి వాడు. లేదా కొన్నిసార్లు మనకు బాగా తెలిసిన సంగతులు మనం ధ్యానం చేసుకుంటే కొన్ని చెడిపోతాయి. ఒకవేళ స్త్రీలు అయితే మిషన్ కుట్టేవారంటే మిషన్ ఏమైపోతుంది? చెడిపోతుంది. అప్పుడు బాగు చేసి ఆయన దగ్గరికి తీసుకొని వెళ్తాం. అలాగే కొన్నిసార్లు ఆ కార్లు చెడిపోతే మెకానిక్ దగ్గరికి తీసుకొని వెళ్తారు కార్ను. అలాగే లేదా మనకు అనారోగ్యం వస్తే డాక్టర్ గారి దగ్గరికి మనం పోవలసి వస్తుంది. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఏ వ్యక్తినైనా ఆయన బాగు చేస్తున్నాడు. ఇప్పుడు మనం అందామా ఆయన మెకానిక్ అని అనుకుందామా, డాక్టర్ అని అనుకుందామా, లేదా పిల్లరా ఇక్కడ కనబడుతున్నట్లుగా ఒక మిషన్ రిపేర్ చేసే వాళ్ళగా కనబడుతున్నాడు అంటే అంతకన్నా శ్రేష్టమైన వ్యక్తిగా జీవితాలను బాగు చేయగలిగిన వాడిగా లేఖనాలలో కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆరాధిస్తున్న దేవుడు జీవితాలను ఏం చేయగలడు? బాగు చేయగలిగిన దేవుడు. పిల్లరా, ఒక దేశంలో ఒక యవన కుమార్తె ఉంది.
ఆమె వయస్సుకు రాకముందే తన కుటుంబంలో చాలా అవమానకరమైన స్థితిలోనికి దిగజారింది. కారణం ఏంటంటే మన భారతదేశంలో చక్కని సాంప్రదాయాలు ఉన్నాయి, చక్కని సంస్కారం ఉంది, చక్కగా నడకలు బాగుంటాయి. కానీ కొన్ని దేశాలలో ఏముండదంటే సాంప్రదాయం అనేది ఉండదు. చెల్లిని అన్న అని వారికి పెద్దగా తేడా ఉండదు. అయితే మనుషులు పశుప్రాయుల వలె కొన్ని దేశాలలో బ్రతుకుతున్నారు. అలాంటి స్థితిగతుల మధ్యన ఒక యవన కుమార్తె వయస్సు రాకముందే తన కుటుంబంలో సొంత తండ్రి ద్వారా పలుమార్లు అత్యాచారం చేయబడింది. ఏమైపోయింది? అత్యాచారం చేయబడింది తన సొంత తండ్రి ద్వారా. నిజముగా ఎవరికి చెప్పుకోలేని సమస్య. బయటికి వెళ్ళి చెబుదామంటే ఎవరు పాడు చేశారు ఆ స్త్రీని, ఆ యవన కుమార్తెని అంటే కన్న తండ్రి ఆ యవన బిడ్డను పాడు చేశాడు. పలుమార్లు పాడు చేశాడు. అలాంటి స్థితిగతులు గమనించినప్పుడు ఆమె ఆ అవమానాన్ని అలాగే తట్టుకొని దేవునిపై నిరీక్షణ ఉంచి దేవునికి తన జీవితాన్ని అప్పచెప్పుకుంటే దేవుడు ఆమె జీవితాన్ని బాగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచంలోనే ఒక కిరీటముగా ఆ స్త్రీని వాడుకుంటున్నాడు. ఆమె పేరు జాయిస్ మేరీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వచ్చిన జీవితాలు చూడండి. ఒక యవన కుమార్తె తన తండ్రి ద్వారా నలిగిపోతూ కుటుంబంలోని అవమానకరమైన స్థితిలో ఉన్న ఒక యవన బిడ్డ జీవితాన్ని యేసు ప్రభుకు సమర్పణ చేసుకుంటే యేసు ప్రభు ఆమె జీవితాన్ని ఎంత బాగు చేశాడు, ఎంత చక్కపరిచాడు, ఎంత ఉన్నతంగా మార్చాడు. గమనిద్దాం. మనం ఆరాధిస్తున్న దేవుడు బాగు చేసేటువంటి దేవుడు. కాబట్టి మన బ్రతుకులో కూడా ఆయన ఎన్నో ఏం చేశాడంటే మన జీవితాన్ని కూడా బాగు చేశాడు, మార్చాడు, తలంపులను మార్చాడు, ఇష్టాలను మార్చాడు. మన నడతను మాటలను ప్రభు బాగు చేశాడు. కాబట్టి ఈ దినాన చక్కగా మనం దేవుని ఆలయంలో కనబడుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ఆ ఏ వ్యక్తినైనా ఆయన ఏం చేస్తాడంటే బాగు చేస్తాడు. బాగు చేసేదానికి ముందుగా ప్రభు పలికిన మాటను మనం ధ్యానిస్తున్నాం ఈ రాత్రి. ఆయన పలికిన శ్రేష్టమైన మాట ఏంటంటే ఎఫ్రత అన్న మాటకు తెరవబడును గాక అని అర్థము. గమనిద్దాం. మన జీవితంలో ఆనాడు చెవిటివాణి నత్తివాణి నాలుకను సరళింపజేశాడు, చెవిటివాణి చెవులను తెరవజేశాడు యేసు ప్రభు. గమనిద్దాం. చాలా మందికి చెవులు ఉన్నాయి కానీ ఎందుకు అని మనం గమనిస్తే చెవులతో దేవుని వాక్యాన్ని వినరు, చెవులతో దేవుని మాటలు వినరు. అందుకని ప్రభు అంటాడు, ఇదిగో విందురని నేను ఎవరితో మాట్లాడుదును అంటాడు. ఆయన మాట్లాడాలనుకుంటున్నాడంట. అయితే నేను వింటారని ఎవరితో మాట్లాడాలి, విందురని నేను ఎవరితో మాట్లాడాలి? ప్రభు అంటాడు యెషయా గ్రంథంలో, ఇదిగో ఈ జనుల చెవులు మందము చేశాయి, క్రొవ్వెక్కాయి అంటాడు. గమనిద్దాం. దేవుని మాటలు వినగలిగిన వారు చాలా తక్కువగా ఉన్నారు. దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు కానీ వినని చెవులు కలిగిన వ్యక్తులు కనబడుతున్నారు. అందుకనే ఇదిగో ఈ జనుల చెవులు మందమెక్కాయి, ఇదిగో క్రొవ్వెక్కింది అని ప్రభు మాట్లాడాడు. గమనిద్దాం. ఆయన వినగలిగిన చెవిని ఎందుకు చేశాడు అంటే దేవుని యొక్క మాటలను వినడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే వాక్యంలో కనబడుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 34వ వచనాన్ని మనం గమనించగలిగితే, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి దినం కూడా ఉపదేశాన్ని ఏం చేయాలట? ప్రతి దినము వినాలి. అటువంటి వినేవారు ధన్యులు అని వాక్యంలో కనబడుతుంది. ఇలా గమనిద్దాం. ఇలాంటి ధన్యకరమైన బ్రతకాలనే ఆ వ్యక్తికి దేవుడు చెవులను తెరిచాడు. అంతవరకు ఆ వ్యక్తి ఉపదేశాన్ని వినలేకపోయాడేమో, దేవుని యొక్క మాటలను వినలేకపోయాడేమో, దేవుని ఆజ్ఞలను వినలేకపోయాడేమో, ధర్మశాస్త్రాన్ని వినలేకపోయాడేమో, జుంటి తేనె ధారల కంటే ఇదిగో మధురమైన వాక్యాన్ని అతడు వినలేకపోతున్నాడేమో. కనికరపడి అతని పట్ల జాలిపడి దేవుడు అతని చెవులను తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన బ్రతుకులో కూడా ఆయన పలకాలి ఏమనంటే ఎఫ్రత. ఎందుకంటే మన జీవితంలో కూడా ఆనాడు అతని చెవులు తెరవబడ్డాయి. మన జీవితంలో
కూడా తెరవబడాలి. ఏం తెరవబడాలి? లేదా భక్తులు ప్రార్థించారు, భక్తుడు ప్రార్థన చేశాడు. చాలా సందర్భాల్లో కనబడుతున్నాయి. ఈ రాత్రి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. లేదా కీర్తన గ్రంథము 119వ కీర్తన, కీర్తన గ్రంథము 119వ కీర్తన 18వ వాక్య భాగాన్ని చదువుదాం. 119వ కీర్తన 18వ. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా, భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, వాటిని నేను చూచున్నట్లు ఏం తెరవాలట? కన్నులు తెరువు అన్నాడు. పిల్లరా, ఆనాడు యేసు ప్రభు చెవిటివాని చెవులను తెరిచాడు. భక్తుడు అంటున్నాడు, నా కన్నులను తెరువు. ఈ ప్రార్థన చేసిన ఆయనకి ఏమైనా గుడ్డివాడా అంటే కాదు, కన్నులు కలిగిన వాడు. కానీ దేవుని యొక్క వాక్యం చదువుతుంటే ఏమీ అర్థం కావట్లేదు. చాలా మందికి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారు కానీ అర్థం చేసుకునేటువంటి కృప ఉండదు, అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉండదు, వాక్యమును అర్థం చేసుకోగలిగినటువంటి ఆత్మ ఉండదు. చాలా మంది చదువుతారు. ఒక ఆయన ఇదిగో వాక్యంలో ఏవేవో రాయబడి ఉన్నాయంట, వాక్యంలో ఏవేవో తప్పులు ఉన్నాయంట. నిజంగా క్రైస్తవులు అనబడిన వారు నిత్యము వాక్యాన్ని బోధిస్తున్నారు. ఈ వాక్యంలో తప్పులు పట్టుకొని క్రైస్తవులకు నేను వ్యతిరేకంగా మాట్లాడాలని వాక్యాన్ని చదవడం ప్రారంభం చేశాడు. వాక్యంలో తప్పులు పట్టుకుందామని చదివిన వాని బ్రతుకులో వాక్యం చదువుతుంటే అతని తప్పులలో బయటపడ్డాయట. ఆయన అంటాడు, నేను వాక్యంలో తప్పులు పట్టుకుందామని, పొరపాట్లను గుర్తిద్దామని, వాక్యంలో రాయబడిన సంగతులు ఏవైనా పొరపాట్లు ఉంటే క్రైస్తవులకు వ్యతిరేకంగా వాటిని ఎత్తి చెప్పడానికి వాక్యాన్ని చదవడం ప్రారంభం చేశాడు. ఆ వాక్యం చదువుతుంటే నా తప్పులలో కనపడ్డాయి అన్నాడు ఆర్ఆర్కే మూర్తి గారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గమనిద్దాం, దేవుని యొక్క మాటలు చదువుతున్నప్పుడు చాలా మందికి ఏం ఆశ్చర్యాలు, ఆ కార్యాలు, అందులో ఉన్న లోతు, అందులో ఉన్న అర్థము చాలా మందికి తెలియట్లేదు. కాబట్టి భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను నీ ధర్మశాస్త్రాన్ని ఆశ్చర్యమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులను తెరువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లుగా నా కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడు. పిల్లరా, నిజముగా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఒక ఆయన రథం ఎక్కి వాక్యం చదువుతున్నాడట, ప్రయాణంలో వాక్యాన్ని చదువుతున్నాడట. పిల్లరా, కానీ చదువుతున్న వానికి ఏమైనా అర్థమవుతుందా అంటే చదువుతున్నాడు కానీ ఏమి నాకు బోధపడట్లేదు, ఏమి నాకు అర్థం కావట్లేదు, ఏమి ఆ సంగతులు ఏమో నాకేమి తెలియట్లేదు అన్నట్లుగానే చదువుకుంటున్నారు. చాలా మంది ప్రయాణంలో కూడా చదివేవారు ఉన్నారు, ఇంటిలో చదివేవారు ఉన్నారు. కానీ ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది ప్రాముఖ్యం. అందుకనే దేవుడు అతని ఎద్దకు ఇదిగో ఆత్మ ఆవేశము చేత ఫిలిప్పును పంపుతాడు. ఇదిగో ఒక అధికారి వెళ్తున్నాడు, అతన్ని ఎదుర్కొని నన్ను గురించి నువ్వు చెప్పమని పంపాడు. పిల్లలు, ఆ వ్యక్తి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా అని అడిగాడు. నిజముగా ఆయన అంటాడు, ఎవరైనా దోవ చూపకపోతే నాకు అర్థం కాదయ్యా, ఎవరైనా వివరించకపోతే, ఎవరైనా చెప్పకపోతే, ఎవరైనా తెలియపరచకపోతే చదువుకుంటున్నాడు కానీ నాకు అర్థం కాదు అన్నాడు. చదువుతున్న మాట పిల్లరా, యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు కానీ అర్థం చేసుకోలేకపోతున్నానయ్యా అన్నాడు. నాకేం అర్థం కావట్లేదంటే యెషయా గ్రంథంలో రాయబడిన సంగతులను, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును గూర్చి, పిల్లరా పునరుత్థానమును గూర్చి, జననమును గూర్చి రాయబడిన సంగతులను అతనికి వివరించగా అప్పటికప్పుడే అతడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నట్లుగా వాక్యంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలా మంది జీవితాలలో ఆ అధికారి వల్లే చదివేవారు ఉన్నారు కానీ అర్థం చేసుకోలేదు. నిజముగా భక్తుడు ఎంత మంచి ప్రార్థన చేశాడు, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను నేను చూచున్నట్లు నా కన్నులను తెరువు అని ప్రార్థన చేశాడు. పిల్లరా, నిజముగా వాక్యం చదువుతుంటే నాకు బాగా అర్థమవుతుందన్న, వాక్యం చదువుతుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడన్న, వాక్యం చదువుతుంటే లోతైన విషయాలు నాకు బయలుపడుతున్నాయి అన్న అనే చెప్పగలిగిన వారు సంఘంలో లేరు. పిల్లరా, చదవగలిగిన వారు లేరు, ఇక గ్రహించగలిగిన వారు కొంతమంది. పిల్లరా, అసలు వాక్యాన్ని చదవని వారు, గూటికే పరిమితం చేసిన వారు. పిల్లరా,
గూటికి మాత్రమే పరిమితం చేసిన వారు. ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక అన్న పాస్టర్ గారు, మేము మా కుటుంబంలో కుటుంబ ప్రార్థనలో వాక్యం చదువుతుంటే ఇప్పటికి 4 సార్లు బైబిల్ అవి చేసాము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడ కుటుంబ ప్రార్థనలో రోజుకు 2 అధ్యాయాలు మేము చదువుతున్నాము. ఇప్పటికి మా కుటుంబ ప్రార్థనలో 4 సార్లు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మేము వాక్యాన్ని చదివాము అని చెప్పాడు. దేవునికి ఎంత మంచి సాక్ష్యము. ఈ రోజుల్లో వాక్యం పట్ల శ్రద్ధ చాలా మందికి లేదు. వాక్యాన్ని చదవాలి, పఠించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యమును అనుసరించాలి అన్నటువంటి ఆలోచనలు చాలా మంది క్రైస్తవులలో కనబడట్లేదు. చేతిలో వాక్యం ఉంది కానీ గుండెలో వాక్యం లేదు, గూటిలో వాక్యం ఉంది కానీ దేహం అనే గూడులో వాక్యం లేదు. గమనిద్దాం, చదువుతున్న సంగతులను మనము అర్థం చేసుకునే దానికి ప్రార్థన చేయాలి. అందుకనే భక్తుడు అన్నాడు, అయ్యా నా కన్నులను తెరువు, నీ ధర్మశాస్త్రమునందు ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, నీ ఆజ్ఞలలో ఎన్నో ఆశ్చర్యమైనవి ఉన్నాయి, వాటిని నేను గ్రహించాలంటే నా కన్నులను తెరువు అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తున్నాడు. దేనికోసం అంటే ఇశ్రాయేలులను శపించడానికి, శాప వచనమును పలకడానికి బయలుదేరాడు, ప్రయాణం కట్టాడు. ఆ సేవకుడు శుభవచనాలు పలకవలసిన వాడు శాపాన్ని పలకాలని బయలుదేరినప్పుడు ఇదిగో అతడు ప్రయాణంలో గాడిద ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటే ముమ్మారు గాడిద ఏం చేసిందంటే చక్కని దావలో వెళ్లకుండా పక్కదారిలో వెళ్తూ ఉంది. అతడు 3 సార్లు గాడిదను గద్దించాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? నువ్వు చక్కగా దోవలో వెళ్ళాలి కదా, చక్కగా దారిలో వెళ్ళాలి కదా, చక్కగా మార్గంలో వెళ్ళాలి కదా, మాటికి దోమను తప్పిస్తూ వెళ్తున్నా వెంటనే సనగడం గొడగడం ప్రారంభం చేశాడు. అప్పుడు దేవుడు గాడిదకి ఏమి ఇచ్చాడు? వాక్కు శక్తినిస్తే గాడిద మాట్లాడుతూ అంటది తన యజమానితో, నీ దానం అయినప్పటి నుంచి నేను ఎలాగైనా ఎప్పుడైనా ఇలా చేశానా? నువ్వు నన్ను కొనుక్కున్నావు, నన్ను ఎన్నో గ్రామాలకు నన్ను తీసుకుని వెళ్ళావు, వాహనంగా ఎక్కావు నా పైన, ఏనాడైనా నేను దోవ తప్పానా? ఏనాడైనా మార్గాన్ని తప్పానా? ఈరోజు నేను ఎందుకు ఇలా చేస్తున్నానో నువ్వు గమనించలేకపోతున్నావు అని గాడిద మాట్లాడసాగింది ప్రవక్తతో. అప్పుడు ప్రవక్త అన్నాడు, ఏంటి విషయం ఏంటి అంటే, అప్పుడు అతని కనులు దేవుడు తెరవగా అతని ఎదుట దేవుని దూత ప్రత్యక్షమై ఉంది. ఎలాగుందంటే ఖడ్గమును ధరించినదై అదే మార్గము ఇశ్రాయేలును చెప్పించడానికి ఆ గాడిద పక్కకు వెళ్ళకపోతే ఆ ప్రవక్తను చంపడానికి దేవుడి దూత నిలబడి ఉంది. ఈ ప్రవక్తకేమో ఆ కన్నులు మూయబడ్డాయి, ఆత్మ నేత్రాలు మూయబడ్డాయి, జరుగుతున్న విపత్తులు గమనించలేకపోతున్నాడు. జరుగుతున్నటువంటి ఆ భయంకరమైన సంఘటన అతని ఎదుట నిలబడి ఉన్న ప్రమాదం ఎదుట ఉన్న గుర్తించలేకపోతున్నాడు. ఈరోజు చాలా మంది కుటుంబాలలో కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇబ్బందులు జరుగుతున్నాయి, గమనించలేకపోతున్నారు. పిల్లలు చేదాటిపోతున్నారు, గమనించలేకపోతున్నారు. భర్త చేదాటిపోతున్నాడు, భార్య చేదాటిపోతుంది, గమనించలేని వారు ఎందరో ఉన్నారు. వారి కన్నులు ఏమై ఉన్నాయంటే మోయబడి ఉన్నాయి. ఆత్మ నేత్రములు కలిగిన వారు జరగబోయేటువంటి సంగతులను ఆలోచిస్తారు, జరగబోయే పిల్లల భవిష్యత్తును కన్నులారా చూడగలుగుతారు, పిల్లలు పసిగట్టగలుగుతారు, హెచ్చరించగలుగుతారు, సరి చేయగలుగుతారు, వారి చక్కని మార్గంలో దోమలు నడిపించుకోగలుగుతారు. విపత్తును గమనించలేరు చాలా మంది, ప్రమాదాలను గమనించలేరు కుటుంబంలో చాలా మంది. నష్టం కలిగిన తర్వాత, ప్రమాదం జరిగిన తర్వాత అప్పుడు బాధపడుతూ ఉంటారు. ఇక్కడ కూడా దేవుని సేవకులే కానీ, ప్రవక్తనే కానీ ఒక ఖడ్గాన్ని ధరించినటువంటి దేవుని దూతను అతడు చూడలేకపోయాడు. దానికి కారణం ఏంటంటే అతని కన్నులు మూయబడ్డాయి. కాబట్టి వాక్యంలో కనబడుతుంది, దేవుడు అతని కన్నులు తెరవగా ఇదిగో ఖడ్గము ధరించి ఉన్నటువంటి ఒక దూత కనబడినట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా మన నేత్రములు తెరవబడాలి, మనోనేత్రాలు, ఆత్మనేత్రాలు తెరవబడాలి. అందుకనే వాక్యంలో వ్రాయబడి ఉంది, మీ దేహమునకు మీ కన్నే దీపము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక బైకుకు లైట్ ఎంత అవసరమో, కారుకు హెడ్ లైట్లు ఎంత అవసరమో, మనిషికి దీపంగా ఈ కళ్ళను పెట్టాడు. ఈ దీపం అట వెలుగుమయమై ఉంటే నీ దేహం అంతా కూడా ఎలా ఉంటుందట? వెలుగుమయమై ఉంటది. ఈ దీపాలు చీకటిమయం అయితే నీ దేహం అంతా కూడా చీకటి అయిపోతుందని ప్రభు హెచ్చరించాడు. కాబట్టి ఆ వెలుగు ఏమిటి, ఆ చీకటి ఏమిటి? మన దీపం, మన కన్నులు ఏ వెలుగు చేత నింపబడి ఉండాలి అని మనం ఆలోచించాలి. గమనిద్దాం, మన నేత్రాలలో చీకటి ఉండకూడదు. చీకటి
పాపము అని వాక్యం తెలియజేస్తుంది. చాలా మంది కన్నులు పాపంతో కూడినటువంటి కన్నులు. అందుకనే భక్తుడైన యోబు అంటాడు, నా కన్నులతో నేను నిబంధన చేసుకుంటుని, కన్యకను నేను ఎలాగూ చూస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుల్లో చాలా మంది కన్నులకు ఏం లేదు, నిబంధన లేదు. ఏం లేదు, నిబంధన లేదు. నా కన్నులతో పాపము చూడను, నా కన్నులతో ఆ అసహ్యమైనవి, నీకు నచ్చనివి నేను చూడను నాయన. నా ప్రతిష్ట కలిగిన కన్నులు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు యోబు భక్తుల వల్లే ఎంతమంది ఆ కన్నులను ప్రతిష్ట చేసుకున్నారు అంటే, కొందరు పిల్లరా దేవుని యొక్క ఆలయంలో ఒకలాగా కనపడతారు, ఇంటిలో మరొకలాగున. మన కన్నులతో ఓర్వలేని చూపులు చూస్తారు, కన్నులు ఎర్ర చేసేటువంటి చూపులు కలిగిన వారు ఉన్నారు, కన్నులతో బెదిరించగలిగిన వారు ఉన్నారు, కన్నులతో పాపపు సైగలు చేసే వారు కూడా ఉన్నారు అని వాక్యంలో కనబడుతుంది. పిల్లల గమనిద్దాం, కన్నులు చాలా పాపాన్ని ఎక్కువగా పిల్లల పాపాన్ని మనలోనికి తీసుకుని వచ్చే వ్యక్తిత్వం దేనిలో ఎక్కువ ఉందంటే, మన చేతులకు అంత లేదు కానీ, మన కాళ్ళకు అంత లేదు కానీ, అన్నిటికంటే పాపాన్ని మనలోనికి చేర్చగలిగినది కన్ను. అందుకనే వాక్యం సెలవిస్తుంది, ఇదిగో పిల్లల వాక్యం అది నేను ఏదైనా అభ్యంతరం పరిస్తే దానిని నీ ఎద్దు నుంచి పెరిగివేయి, తీసివేసుకో అంటది. అంత మాత్రమే కాదు, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని వాక్యంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో మనుషులలో కనబడుతున్నది శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అని అన్నాడు భక్తుడు. కాబట్టి కన్నులు వేటినో ఆశిస్తాయి. కన్నులు చాలా పిల్లల దేవునికి వ్యతిరేకంగా పనిచేసేదానికి తొందరపడతాయి. కాబట్టి భక్తుడు అన్నాడు, నీవు నా కన్నులను తెరవయ్యా. నీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు ఆశ్చర్యమైన సంగతులను నేను చూడాలి. కాబట్టి నీవు నా కన్నులను తెరువు అని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, ఈ రోజుల్లో చాలా మంది కన్నులు, ఆత్మీయుల కన్నులు కూడా మూయబడ్డాయి. ఆత్మ నేత్రాలు వెలుగుతో నింపబడలేదు, చీకటిమయమై ఉన్నాయి. గుర్తించలేకపోతున్నారు. ఏది కీడో, ఏది మంచిదో, ఏది చెడ్డదో గ్రహింపలేని కన్నులు కలిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. అందుకే చాలా మంది దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు కన్నుల ద్వారా వారి దేహంలోనికి పాపము, చీకటి తీసుకొని వచ్చి దేహమంతయు కూడా చీకటి మయముగా చేసుకుంటున్నారు. కాబట్టి ఈ రాత్రి మనం కూడా ఒక ప్రార్థన చేయాలి. ఏమనంటే, అయ్యా నువ్వు నా కన్నులను తెరువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ వాక్యాన్ని చదువుతుంటే అయ్యా ఆశ్చర్యమైన సంగతులు నేను చూడాలా. నీ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుంటే సేవకులకు మించిన జ్ఞానం నాకు కావాలా. అయ్యా నీ వాక్యాన్ని చదువుతుంటే ఇదిగో ప్రవక్తలకు మించిన ఆ గుణార్థాలు నాకు బయలుపడాలని ప్రార్థన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగున కొంత సంఘాలలో ఉన్నారు సేవకులకు మించిన జ్ఞానం, ప్రవక్తలకు మించిన జ్ఞానం, అసలు సేవకు చెప్తున్న మాట సత్యమా కాదా అని ఆనాడు పిల్లల లేఖనాలను బట్టి వారు పరిశీలన చేసుకునే సంఘముగా కనబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేఖనాలలో ఉన్నట్లు చెప్తున్నాడా, అబద్ధ బోధన చేస్తున్నాడా, తప్పుడు బోధన చేస్తున్నాడా అని సంఘంలో బిడ్డలు ఏం చేశారంటే లేఖనాలను పరిశీలన చేస్తున్నాడు. వాక్యం చెప్తుంటే ఆయన చెప్తున్నది కరెక్టా? ఎంత జ్ఞానం అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత వారు దృష్టి కలిగి ఉన్నారు ఆలోచన చేద్దాం. ఎంత వాక్యం అర్థమైంది విశ్వాసులకు ఆనాడు. విశ్వాసులు ఎంత అభిషేకమును పొందిన వారు, విశ్వాసులు ఎంత గొప్పవారుగా దైవ గ్రంథంలో లిఖితము చేపడ్డారో ఆలోచన చేయాలి. ఈరోజు చాలా మంది విశ్వాసులలో మనోనేత్రాలు తెరవబడలేదు, మూయబడ్డాయి. కాబట్టి ఎవరేం చెప్పినా పరుగులు తీస్తున్నారు. ఎవరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తున్నారు. ఇదిగో అంజూర పళ్ళు బాగా చేస్తామంటే అంజూర పళ్ళు తింటున్నారు, అట్టి పళ్ళు బాగా చేస్తారంటే అట్టి పళ్ళు తింటున్నారు. వేటి కోసమో ఆ ప్రార్థనలు అడుగుతున్నారు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి, తెరవబడలేదు. కాబట్టి వాళ్ళు ఎక్కడెక్కడో విశ్వమంతా నిన్న దేవుణ్ణి ఒక చోటికి పరిమితం చేస్తున్నారు, ఒక సేవకునికి పరిమితం చేస్తున్నారు. అక్కడికి వెళ్తే జరుగుతున్న
ఉందని భ్రమపడుతున్నారు. హృదయంలో విశ్వాసం లేకుండా ఎన్ని స్థలాలు వెళ్ళినా పిల్లరా, నీ హృదయం మందు దేవుని విశ్వసించకుండా ఎంత గొప్ప ప్రవక్త వచ్చి నిన్ను ఎత్తిన 4 ఏట్లు కొట్టినా వ్యర్థమే అవుతుంది. కానీ దేవుడు నిన్ను చూసేది, నాలో చూసేది విశ్వాసము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది లేకుండా పిల్లరా ఎక్కడికెక్కడో మనోనేత్రాలు కళ్ళు మూసుకున్న వారే ఇదిగో పక్షుల వలె తిరుగుతున్నారు. ఆకాశ పక్షి ఇక్కడ కోసేపు అక్కడ కోసేపు ఉన్నట్లుగా పక్షుల వలె తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు తెరవబడలేదు. వాక్యాలు వాళ్ళు చదువుతున్నారు కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. దేవుడు ఎక్కడ ఇద్దరు కూడుకుంటే వారి మధ్యలో నేను ఉంటాను వాడిని విడిచిపెట్టి ఎక్కడికో పరుగులు తీస్తున్నారు. కారణం ఏంటంటే వారి మనోనేత్రాలు మూయబడ్డాయి పిల్లలు. కాబట్టి మనం కూడా గమనించాలి, మన దేవుడు శక్తిమంతుడు. ఆయన శక్తిని చూసినట్లుగా మన కన్నులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా పిల్లరా. అందుకనే భక్తుడు చక్కని ప్రార్థన చేస్తాడు, అయ్యా నీ ధర్మశాస్త్రాన్ని నేను ధర్మశాస్త్రం నందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువు అన్నాడు. నిజముగా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం ఎంత ఉన్నతమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత గొప్పది. ఇట్లా దేవుడు ఇచ్చిన మోసేకు సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు ఎంత ఉన్నతమైనవో వాటిని ధ్యానం చేస్తే ఏ మనుషుడు కూడా పాపం చేయడానికి తెగించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ 10 ఆజ్ఞలు ధ్యానం చేసుకుంటే చాలు, 10 ఆజ్ఞలను అనుసరిస్తే చాలు, మనం పాపం వైపు ఒక్క అడుగు కూడా వేయలేము. బైబిల్ అంతా చదవాల్సిన పని లేదు. 10 ఆజ్ఞలను ధ్యానం చేసి చూడు, 10 ఆజ్ఞలలో దాగి ఉన్న అర్థాన్ని గుణార్థాన్ని గమనించి చూడు, పాపానికి ఒక్క అడుగు వేయలేము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్ని ఆశ్చర్యమైన సంగతులు ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో మనిషికి చాలిన ఆజ్ఞలను దేవుడు ఇచ్చాడు, జీవితానికి చాలిన ఆజ్ఞలు ఇచ్చాడు, బ్రతుకుకు చాలిన ఆజ్ఞలు ఇచ్చాడు. ఇక అది చదివిది ధ్యానం చేసుకుంటే చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా మందికి ఇలాంటి ఆలోచనలు లేవు. ప్రభువా వాక్యాన్ని చదువుతున్నాను కానీ అర్థం కావట్లేదయ్యా, నువ్వు నా కన్నులను తెరువు అని మనం ప్రార్థన చేయవలసిన అవసరత మనకు కూడా ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా దేవుడు మనలో పలకవలసింది రెండవది ఎఫ్రాతా అని మన జీవితంలో కూడా పలకాలి. ఏమిటంటే మన పెదవులు తెరవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం తెరవబడాలి? పెదవులు తెరవబడాలి. చదువుదా ఆ మాటను. కీర్తన గ్రంథం 51వ కీర్తన 15వ వాక్య భాగాన్ని చదువుదాం. ప్రభువా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. భక్తుడు అంటున్నాడు కన్నులను తెరువు అన్నాడు, రెండవదిగా వేదాలను తెరువు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనలో ఏం తెరవబడాలి అంటే పెదవులు తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసినటువంటి మేళ్ళు, దేవుడు చేసినటువంటి ఉపకారాలు, దేవుడు చేసినటువంటి సహాయము ఎంతో గొప్పది. అయితే వాటిని మరిచిపోతున్నారు ప్రజలు. కారణం ఏంటంటే వారి పెదవులు మూయబడ్డాయి, వారి పెదవులకు తాళం వేయబడింది, వారి పెదవులను అపవాది బంధించాడు, వారి పెదవులను మూసుకున్న వారిగా కనబడుతున్నారు. భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను స్తుతించలేకపోతున్నాను, నేను నీ నామాన్ని ప్రచురపరచలేకపోతున్నాను. ఇట్లా ఆయన అంటాడు, నా పెదవులను తెరిస్తే నేను నిన్ను స్తుతిస్తాను, నీ నామాన్ని ప్రచురపరుస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు పెదవులు తెరవబడాలి. పిల్లరా చాలా మంది ఎన్నో మేలులు. ఒక ఆయన హాస్పిటల్లోకి వెళ్ళాడు. ఒక్క రోజుకు 70,000 ఖర్చు అయిందట. ఎంత ఖర్చు అయింది? ఎందుకంటే ఆ వ్యక్తికి ఒక్కరోజు హాస్పిటల్ ఆక్సిజన్ పెట్టాడు, అతనికి చూసుకున్నారు, ఇంజక్షన్ వేశారు, అతని బాగు కోసం వారు పని చేశారు. కాబట్టి మరుసటి రోజుకు డిశ్చార్జ్ చేసే సమయానికల్లా రోజుకు 70,000 అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లరా రోజుకు ఎన్ని వేలు? 70,000. ఆ వ్యక్తి 3 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. 3 రోజులకి ఎంత అవుతుంది? 2 లక్షల. పిల్లరా 3 రోజులకే ఇంత డబ్బు కట్టాలా అని అతని చేతులు బిల్లు పట్టుకున్నాడు. బిల్ పేపర్ తీసుకొని అతడు బోర్ని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు. ఎందుకయ్యా
నీకేమైనా బిల్లు తగ్గించమంటావా, నీకేమైనా కొంచెం తక్కువ చేసుకోమంటావా, ఏడ్చాగు, ఎందుకు హాస్పిటల్లో ఏడుస్తున్నావు అంటే, అయ్యా నేను బిల్లు కట్టే స్థాయి స్తోమత లేక కాదు, నేను గొప్ప ధనవంతుణ్ణి, బిల్లు కట్టేదానికి నా దేవుడికి నాకు శక్తిని ఇచ్చాడు. అయితే నేను ఎందుకు ఏడుస్తున్నా అంటే, నా దేవుడు నన్ను 70 సంవత్సరాలు కాపాడాడు. 70 సంవత్సరాలు ఆయన ఉచితమైన ఆ సూర్యుని ద్వారా వెలుగును నేను పొందుకున్నాను, గాలిని నేను అనుభవించాను, ఆక్సిజన్ నేను పొందుకున్నాను. ఏనాడు కూడా నా దేవుడికి కృతజ్ఞతలు నేను చెప్పలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనాడు కూడా థ్యాంక్స్ నాన్న అని చెప్పలేదు. ఒక్క 3 రోజులు మీ హాస్పిటల్లో ఉంటే రోజుకు 70,000 బిల్లు వేశారు. ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని ఏళ్ళు నా జీవితంలో దేవుని ఉచితమైన కృపను నేను అనుభవించాను. ఏ రోజు నా పెదాలు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదు. అయ్యా నా దేవుడు చేసిన ఈ గొప్ప మేలును బట్టి ఇప్పుడు స్తుతిస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనిద్దాం, చాలా మంది పెదాలు ఏమయ్యాయంటే మూయబడ్డాయి. ఎన్నో మేలులు. ఒక సేవకుడు అన్నాడు, జగన్న గారు ఆలమూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆ సేవకుడు యవనస్తుడు చెప్పాడు ఒక మాట, ఏంటంటే మనము ప్రతి పూట ప్రతిరోజు భోజనం చేస్తున్నాం, ప్రతిరోజు ఆ భోజనం అరుగుతుంది, మనం నీళ్లు తాగుతున్నాం పిల్లరా, ఆ నీళ్లు కూడా మనము లోపల అన్ని సక్రమంగా జరుగుతున్నాయి అంటే కారణం దేవుడు. ఆ మాట చెప్పాడు దైవ సేవకుడు ఏమంటే, మనం ప్రతిరోజు బాత్రూమ్కి వెళ్తున్నా కూడా దేవుని స్తుతించాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి బాత్రూమ్ వెళ్తున్నామన్నా కూడా అది దేవుని కృపే అని చెప్పాడు. ఎందుకంటే బాత్రూమ్ నాకు రావట్లేదయ్యా, పాస్కు నాకు రావట్లేదనే హాస్పిటల్ చుట్టూ 1000 మంది తిరుగుతున్నారు, 1000 మంది డాక్టర్లను సంప్రదిస్తున్నారు, 1000 మంది ఇబ్బందులు పడుతున్నారు. పిల్లరా, ప్రతిరోజు మన నరాలు పనిచేస్తున్నాయి, మన ఎముకలు పనిచేస్తున్నాయి, మన కండరాలు పనిచేస్తున్నాయి, సక్రమంగా మనలో ఉన్న ప్రతి నాడి పనిచేస్తుందంటే అది దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా స్తుతించాలండి. నిజముగా ఈ రోజుల్లో చాలా మంది దేవుని గూర్చిన ఆ స్తుతిని పిల్లరా ప్రచురపరచరు, తెరవరు, స్తుతించలేరు. దానికి కారణం ఏంటంటే వారి పెదాలు మూయబడ్డాయి. పిల్లరా, పెదవులు తెరిస్తే ప్రభువును స్తుతిస్తారు, పెదాలు తెరిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఒక ఆయన మీదికి 40 నుంచి శత్రువులు వచ్చారు. యుద్ధం చేయడానికి శక్తికి మించినటువంటి యోధులు వచ్చారు. యుద్ధం జరగడానికి అతనికి ఉన్న బలము కంటే 4 గంటల బలం ఎక్కువగా శత్రువులు వచ్చారు. అయితే ఆ రాజు పిల్లరా ఏం చేశాడంటే, ఇదిగో పాడే వారిని గాయకులను సైన్యం ముందర నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ రాజు అయినా యుద్ధం చేస్తున్నాడంటే మన దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు, వారి దగ్గర ఎంతమంది సైనికులు ఉన్నారు, మన దగ్గర ఎంతమంది బలాఢ్యులు ఉన్నారు, వారి దగ్గర ఎంతమంది బలాఢ్యులు ఉన్నారని బలాన్ని గురించి ఆలోచన చేసుకుంటాడు ఏ రాజు అయినా. కానీ ఈ రాజు అలా చేయలేదు. బలం ఎంత తక్కువగా ఉన్నా ఆ సైన్యానికి ముందర స్తుతించే వారిని పెట్టారు. వారు యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండునని వారు పాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి పాట ఏమిటంటే, యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండును, యెహోవా కృప నిత్యముండును. ఇదే పాట పాడుతుండగా శత్రువుల పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇదిగో యుద్ధము జరగకుండానే శత్రువులే ఒకరిని ఒకరు పొడుచుకొని చచ్చిపోయేటట్టుగా దేవుడు కార్యం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని తేలికగా చెప్తాం, కానీ స్తుతించి అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతిరోజు అంతా పరలోకము నుంచి భూలోకానికి 2 దేవదూతలు దిగి వస్తారంట. ప్రతిదినం ఒకరేమో ప్రార్థనా కంపను ఎత్తుకొని వస్తారంట, మరొకేమో స్తుతి కంపను తీసుకోవడానికి వస్తారంట. పరలోకం నుంచి భూమి మీదకి ఎవరెవరు ప్రార్థన చేస్తున్నారో ఒక దేవదూత గంపలో ప్రార్థనలు చేసుకుంటుందంట. ఎవరెవరు స్తుతిస్తున్నారు అని ఆ స్తుతులను వేసుకోవడానికి ఒక దేవదూత వస్తుందంట. అయితే ప్రార్థన గంప వచ్చిన 10 నిమిషాలకే నిండిపోతుందంట, కానీ స్తుతించే గంప నిజంగా కృతజ్ఞత లేని మనుషులండి ఈ లోకంలో. ఏం లేదు మనుషులకు. నాకు ఒక సెల్ ఫోన్ దొరికింది, అది 10,000 అవుతుంది. అప్పటికే నాది సెల్ పాడైపోయింది, పనిచేయట్లేదు. దొరికిన సెల్ చూస్తే నా దగ్గర అనిపిస్తుంది, కానీ నేను అది ఉంచుకోవడానికి మనసు లేదు. ఆయన ఫోన్ చేసిన వెంటనే, అన్న ఉదయాన్నే మీకు ఇచ్చేస్తాను, పలానా చోటికి రన్నా అని చెప్పాను. అయితే ఆ వ్యక్తి వచ్చి సెల్లును తీసుకున్నాడు. వెళ్ళిపోతూ థ్యాంక్స్ కూడా చెప్పలేదు, వెళ్ళిపోతూ కనీసం ఒక టీ తాగడానికి కూడా అనలేదు. 10,000 సెల్ దొరికితే మళ్ళీ రిటర్న్ ఇచ్చాను. కనీసం టీ తాగుతామన్నా
అన్నా సెలవు నాకు ఇచ్చావన్నా, థ్యాంక్స్ అన్నా అని కూడా అనలేదు. నిజంగా ఈనాడు మనుషుల స్వభావాలు ఎలాగున్నాయంటే కృతజ్ఞత లేదు. పిల్లరా థ్యాంక్స్ చెప్పుదామన్నా కనీసము ఆ ప్రేమ పిల్లరా వారిలో కనబడకుండా ఉంది. గమనిద్దాం, దేవుని యొద్దకు ఎంతో మంది వచ్చారు, బాగా అయినారు కానీ, ఇదిగో 10 మంది కృష్ణులు బాగా అయినారు కానీ ఒకడు మాత్రమే తిరిగి వచ్చి ఆయనను సాగిల పడ్డాడు, ఆయనకు నమస్కరించాడు, ఆయనను పూజించాడు, కృతజ్ఞతలు చెల్లించాడని వాక్యంలో కనబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 మందిలో ఒకడు స్తుతించేవాడిగా కనబడుతున్నారు. ఈ రైతు సంఘాలలో కూడా పిల్లరా ఎంతమందికి కృతజ్ఞతతో కూడినటువంటి భక్తి ఉంది, కృతజ్ఞతతో కూడినటువంటి పిల్లరా స్వభావం ఉంది, కృతజ్ఞతతో కూడినటువంటి జీవితం ఉంది. నా దేవుడు ఇంత గొప్ప మేలు చేశాడు అన్నటువంటి కృతజ్ఞత భావము ఈనాడు కనిపించకుండా ఉంది. గమనిద్దాం, ఇదిగో ఆయన పెదాలను తెలిస్తే నీవు ఆయనకు పిల్లరా ఆ స్తుతిని చెల్లించేవాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కీర్తన గ్రంథం 38వ కీర్తన. కీర్తన గ్రంథం 38వ కీర్తన. చదువుదాం ఒక మాటను. చెవిటివాడనైనట్లు నేను వినకయున్నాను, మూగవాడనైనట్లు నోరు తెరుచుట మానితిని, నేను విలువలేని వాడనైతిని, ఎదురు మాట పలకలేని వాడనైతిని. యెహోవా నీ కొరకు నేను కనిపెట్టుకొని ఉన్నాను. నా కాళ్ళు జారిన ఎడల వారు నా మీద అతిశయపడుదురేమో నేను అనుకొనుచున్నాను. ప్రభువా నా దేవా, నీవు ఉత్తరమిచ్చెదవు, నన్ను బట్టి వారు సంతోషింపకపోదురుగాక. నేను పడబోవున్నట్లున్నాను, నా మనోదుఃఖము నేనెన్నడూను విడవదు. నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపములను గూర్చి విచారణ పడుచున్నాను. నా శత్రువులు చురుకైన వారును బలవంతులై ఉన్నారు. యెషయా గ్రంథం 12వ అధ్యాయం కూడా చదువుదాం. 1వ వచనం చదువుదాం. 12వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా చదువుదాం. ఆ దినమున మీరిలాగందురు, యెహోవా నీవు నా మీద కోపపడితివి, నీ కోపము చల్లారెను, నిన్ను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయనే నా రక్షణ ఆధారమయ్యను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నేను స్తుతించుచున్నాను, నీవు నన్ను ఆదరించి ఉన్నావు అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరి జీవితంలో అయితే స్తుతి కనపడుతుందో, ఎవరి జీవితంలో అయితే స్తుతించే వ్యక్తులుగా కనబడతామో వారి జీవితంలో దేవుని యొక్క ఆదరణ కూడా కనబడుతుందంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా నిజముగా దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అంటే స్తుతించే వారికి. ఎవరికి కృప చూపుతాడు అంటే, ఎవరికి వరములను ఇస్తాడు అంటే స్తుతించే వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పిల్లరా మనం నిత్యము స్తుతించే వ్యక్తులుగా కనబడాలి, పెదాలు తెరవబడిన పెదాలు కలిగిన వ్యక్తులుగా కనబడాలి. మూడవదిగా నేను ఒక మాట చెప్తాను పిల్లరా, ఇదిగో మన జీవితంలో తెరవబడవలసింది మొదటిగా మనం చూసాం, కన్నులు తెరవబడాలి, రెండవదిగా పెదాలు తెరవబడాలి, మూడవదిగా సమాధి తెరవబడాలి. ఏం తెరవబడాలి? ఏం తెరవబడాలి? మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వాక్యాన్ని చదువుదాం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చీలెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచెను. చాలా చదువుకున్నటువంటి వాక్య భాగంలో యేసు క్రీస్తు ప్రభువు ప్రాణం విడిచినప్పుడు జరిగినటువంటి సంఘటన ఇక్కడ కనబడుతుంది. యేసు ప్రభువు శిలువ ప్రాణం మీద ప్రాణాన్ని విడిచారు. విడిచినప్పుడు ఇదిగో అక్కడ జరిగినటువంటి సంఘటన అంటే అనేకుల సమాధులు ఏమైపోయాయంట? తెరవబడ్డాయి. వాక్యంలో కనబడుతుంది పిల్లరా, ఇదిగో అనేకుల సమాధులు ఆనాడు తెరవబడ్డాయి. మరొక రోజు రాబోతుంది, మరల కూడా సమాధి తెరిచేటువంటి దినము రాబోతూ ఉంది.
లేదా యేసు ప్రభు మరణించినప్పుడు ఏ విధంగా అనేకుల సమాధులు తెరవబడ్డాయో, యేసు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆత్మరము అని పిలిచినప్పుడు కూడా జరిగేటువంటి కార్యం ఏంటంటే భూలోకంలో ఉన్నటువంటి సమాధులు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తి చేసిన మన జీవితంలో ఇలా తెరవబడవలసింది ఏంటంటే, ఒకవేళ మనము సజీవం అంటే అలాగే ఎత్తబడతాం, చనిపోతే మన సమాధి తెరవబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ సమాధి తెరవబడకపోతే ప్రభు దిగి వచ్చి మధ్య ఆకాశానికి వచ్చి కడపూర శబ్దముతో పిల్లల ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో పిల్లల దేవుని యొక్క దూతలతో ఆయన గొప్ప సమూహముతో మధ్యాకాశానికి దిగి వచ్చి ఆత్మారము అని పిలిచినప్పుడు నీ సమాధి తెరవబడకపోతే నువ్వు చేసిన భక్తి అంతా కూడా వ్యర్థమవుతుంది. నువ్వు పాడిన పాటలన్నీ కూడా వ్యర్థమవుతుంది. లేదా నీవు జీవించిన జీవిత విధానం అంతా కూడా, అయ్యా నేను ఫ్యాన్ ఇచ్చాను, అయ్యా నేను మందిరంలో కసుగొట్టాను, బడలు తుడిచాను, ఇవేమి అక్కడికి రావు అన్నాడు. సమాధి తెరవబడితేనే పిల్లరా నీవు ఆయనతో ఎత్తబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా ఈ లోకంలో అపవాది పనిచేస్తున్నాడు. భూలోకంలో అపవాది పనిచేస్తున్నాడు. పిల్లరా ఒకప్పుడు అపవాది బలముగా పనిచేశాడు. అయితే మేడ గది మీదకి ఎప్పుడైతే ఆత్మదేవుడు దిగి వచ్చాడో అపవాది ఆకాశానికి ఎక్కిపోయాడు. భూమి మీద పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే మధ్యాకాశానికి యేసు ప్రభు వస్తాడో అపవాది మరలా కిందికి వస్తాడు, భూమి మీదకి దిగి వస్తాడు, వాటి బలమైన కార్యము జరిగిస్తాడు. లేదా ఇదిగో క్రైస్తవులు ఎత్తబడకపోతే, లేదా క్రీస్తు నమ్మిన వారి సమాధులు తెరవబడకపోతే చాలా విపత్కరమైన కార్యాలను అనుభవించవలసి వస్తారు. విడవబడిన వారి జీవిత విధానాల గురించి వాక్యంలో రాయబడి ఉంది. విడవబడిన వారికి 7 సంవత్సరాలు ఈ లోకంలో శ్రమ కలుగుతుంది. ఎత్తబడిన వారికి 7 సంవత్సరాలు విందు కలగబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విడవబడిన వారికేమో 7 సంవత్సరాలు ఈ భూమి మీద శ్రమలు ఉంటాయి. సమాధులు తెలుసుకున్న వారు ఎత్తబడిన వారేమో 7 సంవత్సరాలు ఇందులో పాలిభాగస్తులు అవుతారని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి గమనిద్దాం. ఒకవేళ సజీవంగా ఉంటే దేవుని యొక్క విందులోనికి మనం వెళ్తాం. ఒకవేళ మృతులమై ఉంటే దేవుని చేత లేపబడకపోతే, మన సమాధి తెరవబడకపోతే మన జీవితంలో నరకానికి వెళ్ళిపోతాం. ఈ సంగతుల గురించి మనం ఆలోచించాలి. అందుకనే సమాధులు తెరవబడ్డాయి. అందుకని భక్తుడైన పౌలు అంటాడు, అయ్యా చచ్చిపోయిన వారిని గురించి, మృతులైన వారిని గురించి దుఃఖపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ఇదిగో యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా మరణించి పునరుద్ధరణై 3వ దినాన లేచాడో అలాగునే కూడా సమాధి చేయబడిన వారు మరలా లేపబడతారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది చచ్చిపోయాడని ఎందుకు ఏడుస్తున్నారమ్మా? చచ్చిపోవలసిన వాడిని గురించి ఏడవలసిన పనే లేదు, దుఃఖపడవలసిన పని లేదు. కారణం ఏంటంటే ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు అతడు నీతిమంతుడైతే తప్పకుండా లేస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలా గమనిద్దాం. దేవుని యొక్క వాక్యంలో కనబడుతున్న మాట, ఇదిగో మనము చనిపోతే ఒకవేళ ప్రభు రాకడలో మన సమాధి చేయబడితే మన సమాధి తెరవబడాలి. తెరవబడకపోతే పిల్లరా నరకానికి మనం పాత్రలం అవుతాము అని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితంలో ఇదిగో మన కన్నులు తెరవబడాలి, మన పెదాలు తెరవబడాలి, మన సమాధులు తెరవబడాలి. ఇలా తెరవబడకపోతే మన జీవితంలో ప్రభు కార్యాలు అనుభవించలేము, ప్రభు యొక్క పిలుపును అందుకోలేము. ఆత్మారము అని పిలిచినప్పుడు ఆ వినగలిగిన చెవి నీకు ఉండదు, ఆత్మను చూసేటువంటి ధన్యత నీకు ఉండదు, ఆత్మను ఎదుర్కొనేటువంటి కృపను నీకు ఉండదు. కాబట్టి ఇట్లా నువ్వు ఎదుర్కోవాలి అంటే వినగలిగిన చెవి నీకు ఉండాలి, చూడగలిగిన కన్ను నీకు ఉండాలి, లేవగలిగిన ఆత్మీయ స్థాయి నీకు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లేవగలిగిన స్థితిలోనికి నువ్వు రాగలగాలి. ఈ రోజుల్లో చాలా మంది ప్రార్థన చేస్తున్న దానికే లేవలేరు. పరలోకంలో దేవుని పిలిచినప్పుడు ఏం లేస్తారు. చాలా మంది దేవుని యొక్క సన్నిధికి రావడానికే పూనుకోరు. దేవుని రాజ్యాంగానికి ఎలా ఉంటారు. పరలోకంలో ఏముంటదంటే నిత్యము స్తుతియే ఉంటుంది, నిత్యం ప్రార్థనే ఉంటుంది, నిత్యము ఆరాధనే ఉంటుంది, నిత్యము వాక్య ధ్యానమే ఉండొచ్చు. ఇవే అక్కడ కనపడతాయి. ఇక్కడేమో మనం సమయాన్ని టయాన్ని చూస్తాం, ఇంత అయింది అంత అయింది అని అనుకుంటాం. పరలోకంలో నిత్యము తరతరాలు యుగ
జీవితాలు వాక్యమే కనపడవచ్చు, ఆరాధనే కనపడవచ్చు, ప్రార్థనే కనపడవచ్చు, ఇవి తప్ప ఏవి కనిపించవు. కాబట్టి కొందరికి దేవుని ఆలయం అంటే ఎంత ఇష్టమో, అందుకనే దేవుని ఆలయానికి వచ్చినప్పుడు చాలా మంది జాగ్రత్తతో వస్తారా, అజాగ్రత్తతో వస్తారా? కొందరికి జాగ్రత్తే ఉండదు, కొందరికి దేవుని ఆలయం అంటే ఇష్టమే ఉండదు. దేవుని మందిరం అంటే ఇది ఇక్కడ మనం ట్రైనింగ్ అవుతున్నాము, ఇక్కడ మనం సిద్ధపడుతున్నాము. ఈ మందిరమే మనల్ని పరలోక రాజ్యానికి ఒక రూపును తీసుకుని వచ్చే ఆ ఆత్మీయ స్థితి ఒక సారగా మందిరాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడే మనము రూపు దాల్చుతున్నాము, ఇక్కడే మనము తయారు చేయబడుతున్నాము, ఇక్కడే మనము పరలోకానికి అర్హులుగా మార్చబడేటువంటి స్థలము దేవుని యొక్క ఆలయము. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాలి, ఇక్కడ మనం ధ్యానించాలి, ఇక్కడ మనం ప్రార్థించాలి, ఇక్కడ నోరును తెరవాలి, ఇక్కడ స్తుతిని ప్రచురపరచాలి, ఇక్కడ దేవుని మహిమను చూడగలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడే దేవుని మహిమను చూడకపోతే, ఇక్కడే నువ్వు అనుభవించకపోతే, ఇక్కడే స్తుతించకపోతే, ఇక్కడే ఆరాధించకపోతే, ఇక్కడే ప్రచురపరచకపోతే రేపటి దిన నా దేవుని రాజ్యంలో కూడా నువ్వు ఎదుర్కోవడం కష్టం అవుతుంది. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా జీవితంలో నువ్వు పలుకునైనా ఎఫ్రతాని నా జీవితంలో పలుకయ్యా, నా కన్నులను తెరువయ్యా, నా పెదవులను తెరువయ్యా. అయ్యా, ఇదిగో ఒకవేళ నేను సమాధి చేయబడితే నా సమాధిని కూడా తెరువు ప్రభు అని మనం ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోకాళ్ళ మీద కొంచెం చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి విన్న వాక్య భాగాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. నిజంగా మన జీవితంలో స్తుతించే వారిగా ఉన్నామా? కన్నులు తెరవబడిన ఆత్మీయ స్థితి, ఆత్మీయ ఆ ఎదుగుదల ఆ మనలో ఉందా? ఒకసారి ప్రశ్నించుకుందాం. నిజముగా ఇదిగో ధర్మశాస్త్రాన్ని, వాక్యమును చదువుతున్నప్పుడు వాక్యమును అర్థం చేసుకున్నటువంటి కృప నీకు ఉందా? ఇదిగో నీ కన్నులు తెరవబడిన కన్నులేనా? చదువుతున్న ప్రతి మాట నీకు అర్థమవుతుందా? రాయబడిన ప్రతి ఆత్మ సంగతులు నీకు అర్థమవుతున్నాయా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నప్పుడు నీకు దేవుడు బయలుపరుస్తున్నాడా? గూఢార్థాలు బయలుపడుతున్నాయా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నిజముగా దేవుని నిత్యము స్తుతిస్తున్నామా? ప్రతి చిన్న విషయానికి మన స్తుతిని ప్రచురము చేయాలి. ప్రతి చిన్న వేణును బట్టి కూడా దేవుని స్తుతించాలి. ఈ రోజు నువ్వు నడవగలుగుతున్నావు, మాట్లాడగలుగుతున్నావు, పని చేసుకోగలుగుతున్నావు, చూడగలుగుతున్నావు, వినగలుగుతున్నావు. ఇదిగో ఎంతగా స్తుతించాలి, ఎంతగా ఆరాధించాలి. ఇదిగో కొందరు చూపు కోల్పోయారే, కొందరు చేతులు పని చేయట్లేదే, కొందరి నడక కాళ్ళు పడిపోయాయి, కొందరి గుండె బలహీనమైంది, కొందరి నరములు బలహీనమయ్యాయి. అవేమి కూడా నీలో కనిపించట్లేదే. ఎంతగా దేవుని స్తుతించాలి. ఎంత కృపనిచ్చాడు. మనమేదో అంత మంచి వారమనా, మనమేదో గొప్పవారమనా, మనమేదో దేవునికి గొప్ప కార్యాలు చేసేవారమని కాదు కదా పిల్లరా. యోగ్యత లేని మన బ్రతుకులో ఎంతో కృప చూపుతున్నాడు. ఇదిగో ఏ మంచితనము, ఏ సుగుణము, ఏ గొప్పతనము, ఏ విశేషము నీలో నాలో లేకపోయినా దేవుడు కృపనిస్తున్నాడు, ఆరోగ్యమునిస్తున్నాడు, బలమునిస్తున్నాడు, శక్తినిస్తున్నాడు. ఇదిగో ఆయన కృప నీ ఎద్దకు రాణిస్తూ ఉన్నాడు. ఆయన ఉన్నతమైన శ్రేష్టమైన కార్యము నీ జీవితంలో చూస్తున్నట్లుగా గొప్ప మేలులతో నింపుతున్నాడు. గమనిద్దాం. స్తుతించే వారిగా మనం ఉండాలి. ఈ రోజు ఒక నిరీక్షణ నీకుందా? ఒక విశ్వాసం నీకుందా? ఈ రాత్రి నేను చనిపోయినా కూడా పరలోకంలో నేను ఉంటానన్నటువంటి నిరీక్షణ నీకుందా? ఈ రాత్రి నేను కళ్ళు మూస్తే యేసు ప్రభు ఒడిలో కళ్ళు తెరుస్తానన్నటువంటి నమ్మకం నీకుందా? ఒకసారి ప్రశ్నించుకుందాం, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ అలాంటి స్థితి లేకపోతే, అయ్యా నా కన్నులను తెరువు నాయన, నా పెదవులను తెరువు నాయన, అయ్యా నా ఆత్మీయ స్థితిని బాగు చేయి నాయన. అన్నాడు చెవిటివాని చెవులను తెరిచిన దేవా, ఇదిగో నత్యవాని నాలుకను సరళింపజేసిన యేసు ప్రభువా, నా జీవితంలో నా చెవులను కూడా తెరువు నాయన, నా జీవితాన్ని తెరువు అయ్యా, నా ఆత్మీయ స్థితిని తెరువు నాయన అని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడానికి స్తోత్రం. నోరు బాగుగా తెరువు, నేను దాన్ని నింపుతానని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు రాత్రి మరి తెరవబడినటువంటి వారిగా మనం ఉండాలి.
మనోనేత్రాలు తెరవబడాలి, పెదాలు తెరవబడాలి, హృదయం తెరవబడాలి. ఇంకా మూయబడిన స్థితిలో మనం ఉండదు. మన అతిక్రమం, మన దోషము, మన పాపములు ఆయనకు తెలిసి ఉన్నాయి. ఒప్పుకుందాం దేవుని సరిగా. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరింపబడతాడు. మన పాపములు మనం ఒప్పుకొని నేడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. మన పాపములు క్షమించి సమస్త దేవుని పిలిచి కల్మషం నుంచి విడుదలిచ్చే దేవుడు. దేవుని సభలో దేవుని దాసులు నిలబెట్టిన దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో ఫలించాలి. నామకార్థ భక్తి జీవితం ఎంత మాత్రము మనకు పనిచేయదు. పరలోక రాజ్యం చేరలేమని ఎన్ని పుణ్య కార్యాలు, ధర్మ కార్యాలు చేసి ఎంత పరిచయం చేసిన, ఎంత దేవుని సన్నిలో ప్రయాసపడ్డా ఫలితం లేదు. హృదయం తెరవబడాలి, మొదలార ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలము సంబంధమైనటువంటి దేవత దూత అనేకుల మనోనేత్రాలు మూసేసింది. ఈరోజు తెరవబడాలి. ఆనాడు సంవత్సరం కళ్ళను దృష్టి కోల్పోయేటట్టు చేసి ఈరోజు ఎంతో మంది వాక్యాన్ని చదవకుండా, లేఖనాలు ధ్యానం చేయకుండా, ప్రార్థించకుండా, మందిరానికి రాకుండా అనేకులను మరి సాధనను బలహీనపరుస్తున్నారు. దుర్మార్గులు కట్లు తగ్గిపోవాలి, బద్ధకాలు ఊడిపోవాలి, వాడేస్తున్న ప్రతి అగ్ని బాణాలు ఆరిపోవాలి, వాని ప్రయత్నాలన్నీ చెడిపోవాలి, వాని ప్లానింగ్ అంతా చెడిపోవాలి. దేవుని చిత్త ఉద్దేశం పట్ల నెరవేర్చబడాలి. దేవుని చిత్తానుసారమును నడవాలి. లేఖనాలు ధ్యానిస్తుండగా ఓరి మలరందర శబరి ఖబలరందర సిరి బాబా బాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభుని స్తుతిద్దాం. స్తుతించే పెదవులు స్తుతిని స్థితిని మారుస్తుంది. ప్రార్థనని పరిస్థితులన్నిటి మారుస్తుంది. స్తుతి అనే గంప తక్కువైపోతుంది. అన్నట్టు దినాలు ప్రార్థన గంప నిండుతుంది, కానీ స్తుతించడం లేదు, కృతజ్ఞత చెల్లించడం లేదు. కృతజ్ఞత లేనటువంటి జీవితాలు మనం కలిగి ఉన్నాము. దేవుని సన్నిధిలో దేవుని బతిమలాడుదాం. అయ్యా, నువ్వు చేసిన ఉపకారం బట్టి, నువ్వు చేసిన మేలును బట్టి నీకు కృతజ్ఞత స్తుతులయ్యా. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసేవయ్యా, ఎన్నో మేలులు ఉపకారములు చేసేవయ్యా. నీకు కృతజ్ఞత స్తుతులైనా. ఎంతైనా నమ్మదగిన దేవుడు, ఎంతైనా నమ్మదగిన దేవుడు నాయన. నువ్వే లేకపోతే ప్రభా మా జీవితాలు ఏమైపోతున్నాయి. అయా, తెరవబడినటువంటి అయా హృదయం కలిగి ఉండడానికి సహాయం చేయాలి. మా హృదయం అనే తలుపు మూసివేసుకున్నామేమో నాయన. అయ్యా, మీరు హృదయం అనే తలుపుని తెరుతున్నారు నాయన. అయ్యా, మా ఇంటికి గడిలు బయట ఉన్నాయి, కానీ హృదయానికి లోన పెట్టావు ప్రభా. మరి నువ్వు వచ్చి తట్టినప్పుడు మేము తలుపు గడులు తెరిచి ఉంటే ప్రభా మాలోనికి వస్తానన్నావు ప్రభా. మాలో నివాసము చేస్తానన్నావు నాయన. మాలో కార్యము జరిగిస్తానన్నావు ప్రభా. మమ్మల్ని అభ్యంతరపరిచే, ఆటంకపరిచేది ఎన్నో ఉన్నాయి నాయన. వాటన్నిటిని పారదోలుతానన్నావు ప్రభా. వాటన్నిటిని గద్దిస్తానన్నావు ప్రభా. పరిశుద్ధులు సంపూర్ణులు కావాలని మీరు కోరుతున్నారు నాయన. రామేశ్వరిలో భక్తుని దాసుని నిలబెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాట మంచి నేలను పడి అది 30 60 100 ఫలించినట్లు, ఆ ఫలముని రాగడ పర్యంతం వరకు నిలిచినట్లు మీరు సహాయపడుతూ రండి ప్రభా. సహాయము చేయండి నాయన. దాసుని అనేక పలు చోట్ల బహు బలంగా వాడుతుంది.
అనేక ప్రాంతాల్లో, గ్రామాలలో, జిల్లాలో దేశవ్యాప్తంగా మీరు వాడుకుని అడుగుపెట్టి ప్రతి స్థలం ఆశీర్వాదకరంగా పలుకుతున్న మాటల్లో ఫలభరితంగా మార్చండి బాబు. సాధారణంగా మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప పరిచర్య కలిగి ఉండును గాక. విరామం లేకుండా పరిచర్లు వాడబడును గాక. మీతో ఉండే అధికారము కలిగినను గాక. ధైర్యములను వెలగొట్టే అధికారం, సువార్త చెప్పే అధికారం కలిగి ఉండును గాక. తండ్రి నీకు స్తోత్రాలను. ఈ వాక్యము వెళ్ళడం చుట్ట చోటనే వెలుగు కలుగును గాక. గుండెల్లో మార్పు కలుగును గాక. పాపికి రక్షణ కలుగును గాక. రోగికి స్వస్థత కలుగును గాక. దయ్యముల చేత పీడించబడుతున్న వారు విడుదల పొందుతారు గాక. అయా దుర్మార్గుడు వేసిన ప్రతి బంధకాలు కట్లని తెగిపోవును గాక. సహాయం చేయ. రాత్రి ఆన్లైన్ ప్రేయర్కి వచ్చిన నా సోదరులందరినీ జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. యెహోవా మిమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వాగ్దానము నెరవేర్చండి. నమ్మదగిన దేవుడో ప్రభా, అయ్యా మీరు వాక్యమైన దేవుడవు నాయన. వాక్యముతోనే మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మీ లేఖనాలు ధ్యానిస్తుండగా మా మనోనేత్రాలు తెరవబడునుగా. నాడు అమ్మాయి మార్గంలో వెళుతున్నప్పుడు నాయన మీ శిష్యులతో మాట్లాడుతుండగా వారి కన్నులు తెరవబడ్డాయి ప్రభా. నిన్ను గ్రహించగలిగారు ప్రభా. నిన్ను తెలుసుకోగలిగినారయ్యా. నేను నాయనా నిన్ను తెలుసుకోలేక పరిపూర్ణంగా అయా సరైనటువంటి అవగాహన లేక లోకములో అనేక మార్లు పడిపోతున్నామేమో ప్రభా. మరలా మీరు హెచ్చరిక చేశారు నాయన. మరలా మీరు మమ్మల్ని బలపరిచారు తండ్రి. మరలా మమ్మల్ని తెరిచారు ప్రభా. అయా మేము సర్వసత్యంలోనికి నడిపించబడదుము కాక. ఆనాడు ప్రభా పేతురు లోతులకు ఇతోనే నడిపించన్నప్పుడు ప్రభా విస్తారమైనటువంటి గొప్ప చేపలు పడ్డాయి నాయన. విస్తారమైనటువంటి దీవెన మేము పొందుకునే వారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఈ దీవెన ప్రతి కుటుంబం మీద ప్రార్థించడు కాక. వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడాలి. లోటుకు వచ్చినప్పుడు దీవించబడాలి. పట్టణములో పొలములో పిండి పిచ్చుకుంటుంది గొప్పయు గర్భఫలం, పశువులు, మందులు, దుగ్గిడెద్దులు, మేకలు, గొర్రెలు దీవించబడాలి ప్రభా. వేసిన ప్రతి అడుగు నేతిలేసినట్టు ఉండడు కాక. ఇది వేసిన ప్రతి ఆలోచన అవుతున్న స్థపనపరచండి. అన్ని విషయాలలో వర్తిల్ల చేయండి ప్రభా. సాక్షి దాసులు కూడా దీవించని ఆశీర్వదించండి ప్రభా. అనేక సార్లు చూసే ఆత్మ తీసుకోవాలని తలంపు ఆలోచన కలిగినప్పుడు ఈ స్వరం ఇంటి మాట్లాడి బ్రతికించి సజీవుడిగా నిలబెట్టి అనేక ప్రాంతాలలో దాసుని వాడుకుంటున్న దేవుడు ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించమన్నప్పుడు ప్రభా ఆలకించిన శిశువులేసి నిలబడ్డాను ప్రభా. నాడు పలు చోట్ల దాసురాలు వాడుకుంటున్న దాన్ని బట్టి మీకు అన్నాయి. బలహీనమైన మమ్మల్ని బలపరిచారు ప్రభా. ప్రతిరోజు బలపరుస్తున్నారు నాయన. వాక్యమే కదా మమ్మల్ని బ్రతికించే మా బాధలో నెమ్మదినిచ్చేది ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నిశ్చయముగా ఆశీర్వదించండి నాయన. నిశ్చయముగా దీవించండి ప్రభా. నిశ్చయముగా ఆశీర్వదించండి అయ్యా. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ మనవుల ప్రార్థన వినపములు మీ సన్నిధిని మీరు ఆచరించుకుని మీరే మహిమ పొందుకున్నాం. అందుని తగ్గించుకుంటూ వినామానించి వచ్చిన బిడ్డలందరినీ హృదయపూర్వక మనపూర్వకంగా ఆశీర్వదిస్తూ నజరైనటువంటి యేసుక్రీస్తు సర్వశక్తి గల నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.